హాయ్ హలో నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా! భోగిపళ్ళు అని. అవును. మేము ప్రయుక్తికి భోగిపళ్ళు అయితే పోసాము. ఇది తన ఫస్ట్ భోగి అనమాట. ఓకే. సో నేను మా ఫ్రెండ్‌కి కాల్ చేసి మరీ ఆంధ్ర వాళ్ళకి వాళ్ళు పోస్తారు కదా నార్మల్‌గా. వాళ్ళకి కాల్ చేసి మరి నేను కనుక్కున్నాను ఎలా పోయాలి, ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి చెప్పండి అని. సో అదే నేను చేశాను. మీకు కూడా చెప్తాను చూసేద్దాం. ఓకే. సో మీరు చూసారు కదా! ఫస్ట్ అయితే నేను పువ్వులు వేశాను. తర్వాత నానబెట్టిన శనగలు, తర్వాత రేగి పండ్లు, ఇంకా కాయిన్స్ కూడా వేశాననమాట. ఇంకా చాక్లెట్స్ వేసాను. యాక్చువల్లీ చాక్లెట్స్ కాకుండా నా ఫ్రెండ్ నాకు ఫస్ట్ చెరుకు గడ ఉంటుంది కదా! వాటిని ముక్కలు చేసి వేయాలని చెప్పింది. కానీ నాకు దొరకలేదు. మా డాడీ కూడా చాలా కష్టపడ్డాడు, వెతికాడు కానీ అసలు దొరకలేదు. సో చాక్లెట్స్ రీప్లేస్ చేయొచ్చు అని చెప్తే ఇంకా మేము ఫైన్ ఓకే అని చెప్పి చాక్లెట్స్ అయితే వేసాము. అది రెడీ అయ్యాక నెక్స్ట్ మనము వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టాలి. ఇంకా వాయినం ఫ్లవర్స్ అవన్నీ పసుపు బొట్టిస్తాం కదా, ఇచ్చి ఇంకా మంగళారతి కూడా బేబీకి ఇవ్వాలి అని చెప్పిందనమాట. సో ఇప్పుడు నేను అదే రెడీ చేసుకుంటున్నాను మంగళారతి బేబీకి. సో మనం మంగళారతి ముట్టియాలన్నా ఫస్ట్ మనం బొట్టు పెట్టుకోవాలి కదా. సో నేను అదే చేశాను, బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని మంగళారతి అయితే ఆల్మోస్ట్ రెడీ చేసేసుకున్నాను. చాలానే కష్టపడ్డాను అది లైట్ చేయడానికి. సో ఫైనల్లీ అయిపోయిందనమాట. సో ఇంకా మంగళారతి అయిపోయింది. ఇంకా నేను పిలిచేసాను మా అత్తయ్య వాళ్ళని ప్రయుక్తికి మంగళారతి ఇద్దామని. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆమెను కింద కూర్చోబెట్టి మేము ఇచ్చాము. కానీ అసలు అమ్మో అస్సలు ఆగట్లేదు ప్రయుక్తి, నేను పట్టుకుంటా అని చెప్పి. సో ఇంక ఇట్లయితే కాని పని అని చెప్పి ఇంకా నేనే నా వాళ్ళలో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మంగళారతి ఇప్పించాను. సో ఫైనల్లీ మంచిగా ఇది మాత్రం మంచిగానే చేయించుకుంది అనమాట. సో మంగళారతి ఇచ్చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు భోగిపళ్ళు ఎలా పోయాలో చూద్దాము. ఓకే. సో ఫస్ట్ ఇదిగోండి ఇట్లా నార్మల్గా దిష్టి తీసినట్టు ఇట్లా కుడి సైడ్ 3 టైమ్స్, ఇంకా ఎడమ వైపు 3 టైమ్స్, రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ దిష్టి తీసినట్టు తీసి మనం బేబీ పైన ఆ భోగిపళ్ళని పోయాలన్నమాట. 3 టైమ్స్ ఇటు 3 టైమ్స్ ఇటు భోగిపళ్ళు పోయడం, అట్లా 3 టైమ్స్ పోయాలి మళ్ళీ. సో నేను 1 టైం అయితే పోసేసాను. ఇది సెకండ్ టైం. యాక్చువల్లీ నేను ఇందాకే ఒకసారి పోసాను, బట్ సంహవ్ అది సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ పోసాను అనమాట. ఇంకా మా ప్రయుక్తి అయితే ఫుల్ పండగ చేసుకుంది. ఏడుస్తుందేమో అనుకున్నాను, బట్ ఏం ఏడవలేదు, మంచిగానే పోయించేసుకుంది. సో చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో మేము పోస్తుంటే. ఫొటోస్కి కూడా మంచిగా రావాలి, వీడియోస్కి కూడా అని చెప్పి మెల్లగా పోయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు నాదైతే అయిపోయింది కదా, ఇంకా మా అత్తయ్య కూడా సేమ్ అట్లాగే పోస్తున్నారు. చూసారు అసలు ప్రయుక్తిని నోటి నిండా పూలే పెట్టుకొని. మా అత్తయ్య ఫస్ట్ టైం అయితే అట్లా దిష్టి తీసినట్టు పోసారు. తర్వాత ఇంకా నార్మల్గా మనం అక్షంతలు అయితే ఎట్లా వేస్తామో బేబీకి అట్లా ఈమె కూడా బాగా ఎంజాయ్ చేసిందండి ఆమెకి వేసుకుంటూ. చూస్తున్నారు కదా. సో అట్లా అక్షంతలు అయితే వేసేసిందనమాట మంచిగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వదిన కూడా మంచిగా బొట్టు పెట్టి అన్నీ పోయడం అయితే స్టార్ట్ చేసింది. నాకెందుకో అనిపించింది ఈమెకి మా అన్నయ్య గుర్తొచ్చాడేమో భోగిపళ్ళు పోసేటప్పుడు సంహవ్, అందుకే తలంబ్రాలు ఎట్లా పోస్తామో అట్లాగే పోస్తుంది చూడండి. ఇంకా మేము పోస్తూ కాయిన్స్ వస్తే ఆ కాయిన్ కూడా వేయలేదన్నమాట. అమ్మో ఎక్కడ మా కోడలికి దెబ్బ తాకుతుందో అని చెప్పి ఎంత జాగ్రత్త పడిందో అసలు. మా ప్రయుక్తిని మాత్రం పండగ చేసుకుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తంలో. సో ఇంతకీ నేను పోసిన భోగిపళ్ళని ఏం చేయాలో చెప్పలేదు కదా. మనం ఇట్లా పోసిన భోగిపళ్ళన్నింటినీ ఒక కవర్లోకి ఎత్తేసుకొని నేనైతే అది ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలంట. సో మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంటుంది, అందులో అయితే వేపించేశాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.